ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నా. మా బట్టి గారు ఏమో చెప్తున్నారు, ఒకసారి మనం చూద్దాం. బట్టి గారు నమస్తే సార్, బాగున్నారా? ఎస్, తలసరి ఆదాయంలో మనమే టాప్. కర్ణాటక, హర్యానాలను వెనక్కి నెట్టి తెలంగాణ నెంబర్ 1. వ్యవసాయం, పారిశ్రామిక సేవా రంగాల్లో దేశంలోనే తొలి స్థానం. వార్షికరుణ ప్రణాళికలో 33.64% సాధించడం అభినందనీయం. ఇందిరమ్మ ఇల్లు, యువతకు స్వయం ఉపాధికి భారీగా రుణాలివ్వండి. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలవడం అభినందించదగిన విషయం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలు మహిళలకు సాధికారిత కల్పించేందుకు, ఆదాయం సృష్టించే పనులకు బ్యాంకులు మరింత రుణ సహాయం అందించాలని సూచించారు. తొలి ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని, అందుకు ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలన్నారు. ఎస్, తలసరి ఆదాయంలో మనమే టాప్. సార్ బట్టి గారు కొంచెం కిందికి రారా ప్లీజ్, కొద్దిగా ఒక్కసారి. సార్ ఎక్కడ సార్? తలసరి ఆదాయంలో మనమే టాపా? చాలా సంతోషం సార్, తెలంగాణ టాప్లో ఉండడం చాలా సంతోషం. కానీ నేను అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పేటువంటి దమ్ము మీకుందా? ఒకవేళ ఉంటే నిన్న సెక్రటేరియట్లో చాలా పెద్ద గొడవ జరిగిందా లేదా? అసలు బిల్లులే ఇవ్వట్లేదని చెప్పి కాంట్రాక్టర్లు అందరూ నిన్న సెక్రటేరియట్కి వచ్చి తిప్పలు పెట్టినరా లేదా? ఒక్కటంటే ఒక్క బిల్లు కూడా మీరు ఇవ్వట్లేదని చెప్పి సెక్రటేరియట్ సాక్షిగా నిన్న గొడవలకు దిగినరా లేదా? సెక్రటేరియట్లో ఒక ఇండైరెక్ట్గా చెప్పాలంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసేంత పని అయిందా లేదా సెక్రటేరియట్లో? అండ్ పాయింట్ నెంబర్ 1, సెక్రటేరియట్లో గొడవ, కాంట్రాక్టర్లతో తలనొప్పి, ఒక్కడంటే ఒక్కటి కూడా బిల్లు ఇవ్వలేదని చెప్పి కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు, ఘోషపడుతున్నారు. పాయింట్ నెంబర్ 2, నిన్న జరిగినటువంటి గొడవ తర్వాత బట్టి గారు, ఇది మీకే, తెలంగాణ ప్రజలారా వినండి. నిన్న సెక్రటేరియట్లో గొడవ జరిగిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలా మందిని సెక్రటేరియట్లో మీరు వేరే శాఖలకు ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమా అవాస్తవమా? ఎందుకు ఓన్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే అంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? పాయింట్ నెంబర్ 3 వస్తా, కానీ దానికంటే ముందు నేను ఏం చెప్పినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు ఎంతో మందిని ట్రాన్స్ఫర్ చేసిరు. నిన్న ఎవరైతే సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు బిల్స్ రావట్లేదని కొట్లాడినరో దాని తర్వాత జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ నేను ఇప్పుడు మీకు చూపించిన తర్వాత పాయింట్ నెంబర్ 3లోకి నేను పోతా బట్టి సార్. ఓకే, ఒకసారి మనం చూద్దాం. అగండి, ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ HRM 1 డిపార్ట్మెంట్, పబ్లిక్ సర్వీసెస్, స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంప్లాయీస్, exemption of certain revenue earning departments from ban on transfers, orders issued. Okay, reference GO MS number 115, Finance W&M Department dated 22/2/2003. GO MS number 100, Finance W&M Department dated 1/5/2007. GO MS number 143, Finance W&M Department dated 21/6/2007. GO MS number 87, Finance HRM 1 Department dated 31/7/2024. వీళ్ళందరినీ కూడా నిన్న సర్కులర్ ఇచ్చి హుట్టిన ట్రాన్స్ఫర్ చేసిండా లేదా బట్టి విక్రమార్క గారు? సర్కులర్ మెమో నెంబర్ 308151-A/HRM.I/2025-3 dated 26/6/2025. ఓకే, ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ సిటెడ్ has issued orders of exempting the revenue earning departments, commercial taxes, prohibition and excise and registration and stamps departments from the general ban on transfers, subject to the following guidelines issued in the said GO. In the reference fourth city, government have issued instructions that there shall be no exemptions and permissions for transfers of employees except the conditions laid down in the GO fourth city.
Government, after careful examination, hereby instruct that the revenue earning departments, commercial taxes, prohibition and excise and registration stamps departments are permitted to the effect of the transfers as per the instructions issued in the reference third city. Sandeep Kumar Sultania, Principal Secretary to the Government, Revenue Department to Dr. Ambedkar, Telangana Secretariat. Okay, Commissioner of Copy to Commercial Taxes, Prohibition, Excise, Commissioner of Registration and Stamps, Telangana. Okay, నేను ఏమంటున్నా, ఉద్యోగుల బదిలీలు కొన్ని ఆదాయాన్ని ఆర్జించే విభాగాల బదిలీలపై నిషేధం నుండి మినహాయింపు ఉత్తర్వుల జారీ. ఓకే, ఎందుకు నిన్న సెక్రటేరియట్ సాక్షిగా కాంట్రాక్టర్లు చాలామంది సెక్రటేరియట్లో నిన్న గొడవ కాలేదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది ఆఫీసర్లను బట్టి గారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినారు అనే ప్రశ్నకు బట్టి గారిని సమాధానం చెప్పమనండి. ఇది ఆర్డర్ కాపీ, ఇది నేను మాట్లాడే సెకండ్ పాయింట్. ఇక పోతే థర్డ్ పాయింట్ విషయానికి వస్తా. ఆరోగ్య శాఖలో నేను ఏమంటున్నానంటే, ప్రజలారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల తెలంగాణ ఉందంటే ఈ రోజున మన ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 6 నెలలుగా, ప్రజలారా 6 నెలలుగా ఆరోగ్య శాఖలో డిఎంఈకి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. సిగ్గు జీతాలు లేవు. మాట్లాడితే మన రెవెన్యూ పెరిగిందని గప్పాలు కొట్టేటువంటి బట్టి విక్రమార్క గారు ఆరోగ్య శాఖలో డిఎంఈ పదవుల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 నెలల నుండి జీతాలు ఎందుకు ఇస్తలేవో చెప్పు సమాధానం. వాళ్ళు ఎక్కడ పోయి, మీకంటే కమిషన్లు వస్తాయి. మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో మీరు మీ జీతాలు మంచిగా తీసుకుంటున్నారు, కానీ ఎంప్లాయీస్ జీవితాలతోటి ఆడుకుంటున్నారు. మీకు ఒక్క నెల జీతం రాకపోయినా మీరు ఇచ్చేటువంటి బిల్స్లో, చేసేటువంటి సెటిల్మెంట్లలో 30%, 40% కమిషన్లు తీసుకుంటున్నారు. మీకు జీతం రాకపోయినా ఫరక్ పడదు, ఎందుకంటే కరెంటు ఫ్రీ, రెంట్ ఫ్రీ, బిల్డింగ్ ఫ్రీ, కారు ఫ్రీ, డీజిల్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అన్ని ఫ్రీయే. కానీ మా ఎంప్లాయీస్కి వచ్చే జీతంతోనే వాళ్ళ జీవితాలు బాగుపడున్నాయి. వాళ్ళ జీతాలతోనే బాగుపడున్నాయి. మీ లెక్క వాళ్ళ కమిషన్లు తీసుకోలేరు, బల్ల కింద చేయి పెట్టలేరు, రాదు కూడా. అటువంటిది 6 నెలల నుంచి జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ చావాలి, సంసారాలు ఎట్లా ఇడవాలి, రెంట్లు ఎట్లా కట్టాలి, వాళ్ళ ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, గ్రాసరీస్ ఎట్లా కొనుక్కోవాలి, రోగం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి. అరే 6 నెలల నుంచి జీతాలు లేవు. మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి బిడ్డ పెళ్లి 100 కోట్లు పెట్టి చేయొచ్చు. గవర్నమెంట్ రాగానే వచ్చిన 2 ఏళ్లలోనే, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు కదా, మా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పిల్లల ఆడబిడ్డల ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు అన్ని గవర్నమెంట్ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు మా ఆడపిల్లలకు తులం బంగారం ఇచ్చే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల ఆడపిల్లలకు ఎంగేజ్మెంట్లు అయిపోతున్నాయి. ఎందుకని? పుక్కట్లు వస్తుంది. గవర్నమెంట్ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. గవర్నమెంట్లు ఉండంగానే పెళ్ళిళ్ళు చేస్తే ఒక ఖర్చు ఒకటి మీద, ఇంకో ఖర్చు ఇంకోటి మీద వేసేయచ్చు. సారీ టు సే దిస్, కానీ తులం బంగారం మాత్రం ఉండదు. అట్లాగే మొన్నటి వరకు 1 రూపాయి కూడా లేదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పుకునేటువంటి మంత్రులు, మొన్నటి వరకు గవర్నమెంట్ లేనప్పుడు మా దగ్గర డబ్బులు లేవని చెప్పుకునేటువంటి మంత్రులు గవర్నమెంట్ రాగానే దామోదర్ రాజనరసింహ గారు బిడ్డ పెళ్లి 100 కోట్లు పెట్టి, ఒక పక్కన ఆరోగ్య శాఖలో జీతాలు లేవు, మందులు లేవు, మెడిసినల్ కాంట్రాక్టర్స్కి డబ్బులు లేవు, వేతనాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, డిఎంఈలకి జీతాలు లేవు 6 నెలల నుంచి. కానీ వీళ్ళ బిడ్డ పెళ్లి మాత్రం గ్రాండ్గా జరుగుతుంది 100 కోట్లు పెట్టి, కళ్ళు చెదిరిపోయే విధంగా. మళ్ళీ ఏంది, దామోదర్ రాజనరసింహ గారు మాత్రమే కాదు, దామోదర్ రాజనరసింహ తమ్ముడు బిడ్డ పెళ్లి కూడా అయిపోతుంది నా అధికారంలో ఉన్నప్పుడే, గవర్నమెంట్లో ఉన్నప్పుడే. తమ్ముడు బిడ్డ మొన్ననే రీసెంట్గా అయింది కదా, తమ్ముడు బిడ్డ పెళ్లి కూడా అయిపోతుంది. అంటే జీతాలు ఒక పక్క ఎక్కడికన్నా పోని, ఎవడెక్కడన్నా జావని, మేము పట్టుకున్నటువంటి కుందేలుకు 8 కాళ్ళు లేదా ఇంకెన్నో కాళ్ళు అనుకొని, మాకెందుకులే ఇంకా 2-3 ఏళ్ళు అట్లా నడిపిస్తే అయిపోతుందిలే గవర్నమెంటు అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు, మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు. పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటలేదు, చేయడం తప్పంటలేను, కానీ డబ్బులే లేనటువంటి మంత్రులు 100 కోట్లు పెట్టేటువంటి స్తోమత ఏడికెళ్ళి వచ్చింది గవర్నమెంట్ అధికారంలోకి రాగానే. అంటే మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సొమ్ములన్నీ?
ఈ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి? అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువనేత పెళ్లి కూడా 10 కోట్లు పెట్టి గ్రాండ్గా అయింది. గవర్నమెంట్లో లేనప్పుడు ఏం లేనప్పుడు గవర్నమెంట్ రాగానే అన్ని కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు? మన ఒక యువ నాయకుడు పెళ్ళైనది, సరే అతను కూడా చాలా కష్టపడ్డాడు అనుకుందాం, కానీ అధికారంలోకి రాగానే అన్ని కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి? నాకు అర్థం కాక అడుగుతా. ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల పిల్లల ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు, గవర్నమెంట్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటే అయిపోతుంది. ఇటు ఆరోగ్య శాఖల జీతాలు లేవు, ఏం లేవు, అవుట్సోర్సింగ్ వాళ్ళు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి, మింగా మెతుకు కూడా లేదు, మీసాలకి సంపంగా ఉన్న అన్నట్టు వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టి అన్న బిడ్డ పెళ్ళి అవుతుంది, తమ్ముడు బిడ్డ పెళ్ళి అవుతుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు మొన్న పెళ్లి చేసుకుంటే రేవంత్ రెడ్డి పోతాడు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి గ్రాండ్గా చేస్తాడు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఎంపీ కాదు, ఆయన రాజకీయాల్లో లేడు, పార్టీలో ఒక కీలక పదవిలో ఉన్నాడు, యువకుల తరపున యూత్ ఐకాన్ లాగా ఉన్నాడు ఆయన. కాకపోతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్. అన్ని కోట్లే అధికారంలోకి రాగానే అన్ని కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి? మీరు ఎన్ని కోట్లైనా సంపాదించుకోండి, కానీ 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 మా అస్తిత్వాన్ని తగలేయకండి, మా ఆత్మగౌరవాన్ని తగలేయకండి. పొద్దున్న లేస్తే రాత్రి వరకు చెమటోర్చి కష్టపడితే 2 మెతుకుల కోసం కష్టపడి మేము సంపాదిస్తూ ఉంటే 6 నెలల నుండి జీతాలు లేకుండా మీరు మాత్రం జీతాలు తీసుకుంటారు, ఏసీలలో కూర్చుంటారు, 100 కోట్లు పెట్టి ఆడపిల్లల పెళ్లి చేస్తారు, తమ్ముడు బిడ్డల పెళ్లి చేస్తారు, ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఎంగేజ్మెంట్లు అవుతాయి, కాంగ్రెస్ నాయకుడు యువ నాయకుడు పెళ్ళైపోతుంది కోట్ల రూపాయలతోటి. కానీ మాకు మాత్రం జీతాలు రావు. బట్టిగారేమో ఏం చెప్తాడు ఒక పక్క, బట్టిగారేమో ఇగో మేమే టాప్ అంటాడు, తలసరి ఆదాయంలో మేమే టాప్ అంటాడు. మరి ఆదాయం అంతా ఎవడు మింగుతుండ్రండి? తలసరి ఆదాయంలో మేమే టాప్ అంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు వస్తలేవు? హాస్పిటల్ దవాఖానాల్లో మెడిసిన్స్ ఎందుకు లేవు? డిఎంఈలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేవు? మనమే టాప్ అన్నప్పుడు ఇది ఇక్కడితో ఆగిందా? నెక్స్ట్ చూద్దాం ఇంకేం లేవో. ఓకే, ఎస్, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా భద్రత అమౌంట్ కూడా రిలీజ్ అవ్వడం లేదట. పోలీస్ డిపార్ట్మెంట్లో అది ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మన పోలీసు వాళ్ళకు కూడా ఆఖరికి డబ్బులు ఇస్తలేరు. అంటే భద్రతా అమౌంట్ ఏదైతే పోలీస్కి ప్రత్యేకంగా ఉంటుందో ఆ భద్రతా అమౌంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రిలీజ్ చేయలేనటువంటి దిక్కుమాలినటువంటి సొసైటీలో మనం ఉన్నాం, మన దాంట్లో మనం ఉన్నాం. మళ్ళీ ఏమంటారు బట్టి విక్రమార్క గారు, తలసరి ఆదాయం చాలా టాప్, నేనే తోప్, హర్యానా కర్ణాటక దాటుకొని వచ్చేసినాం మనం అంటాడు. కానీ అవుట్సోర్సింగ్ డిఎంఈలకు ఉద్యోగాలు జీతాలు ఉండవు, 6 నెలల నుంచి అవుట్సోర్సింగ్ జీతాలు ఉండవు. అక్కడ ఏమంటారు ఆరోగ్య శాఖ స్టాఫ్ నర్సుల జీతాలు ఉండవు, ఎండోల్మెంట్ల జీతాలు ఉండవు, అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు ఉండవు, జీవితాలు ఆగం. కానీ మీరు మాత్రం ఆడపిల్లల పెళ్ళిళ్ళు వేసుకోండి, 100 కోట్ల రూపాయలతో వేసుకోండి, ఏమైనా వేసుకోండి. మా పోలీసు వాళ్ళకు భద్రతా డబ్బులు రావు, వస్తున్నాయా మన పోలీసు వాళ్ళకు భద్రతా డబ్బులు? అరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీపీఎఫ్ అమౌంట్ కూడా రిలీజ్ కానటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో మనం ఉంటూ మళ్ళీ 1వ తారీఖే మేము జీతం ఇచ్చేస్తున్నాం, కానీ జీపీఎఫ్ ఎగ్గొడతాం, కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎగ్గొడతాం. వాళ్ళు ఎక్కడన్నా పోని ఎక్కడన్నా సావని, మాకెందుకు, మేము బాగున్నాం, సల్లంగా ఉన్నాం. కాంట్రాక్టర్లు వాళ్ళ జీవితాలు ఆగం. కానీ బంగార పుంగరాలు పెట్టుకొని బంగారం దొడ్డు చైన్లు వేసుకొని తెల్ల చుక్క తెల్ల ప్యాంట్ వేసుకొని తిరిగేటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా దిక్కు దివారా లేనటువంటి పరిస్థితుల్లో గిల కొట్టుకొని విలవిలలాడుతున్నారంటే దానికి కారణం ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కాదా? బట్ టాప్ కదా, తలసరి ఆదాయంలో మనం టాప్, మామూలు టాప్ కాదు మనం. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి భయ్యా, తలసరి ఆదాయంలో టాప్ అంటుండు, అది ఏం టాప్? అది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సొమ్ముల టాప్ కాదు. మా బట్టి విక్రమార్క గారు సంపాదించుకుంటున్నారు కదా, అది టాప్. మా రేవంత్ రెడ్డి గారు సంపాదించుకుంటున్నారు కదా, అది టాప్. మా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు సంపాదించుకుంటున్నారు కదా, గది టాప్. దుద్దిల్ల శ్రీధర్ బాబు సంపాదించుకుంటుండు కదా, గది టాప్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంపాదించుకుంటుండు కదా, అది టాప్. అరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూల వాళ్ళ బిడ్డల పేర్ల మీద కూడా ఆస్తులు కూడా పెట్టుకుంటుండు కదా, గది టాప్. ఏది టాప్? మన రాష్ట్రము దేంట్లో టాప్ అంటే ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి పైసలు సంపాదించుకోవడంలో టాప్. వాళ్ళకు కాంపిటీషన్ అన్నట్టు, ఎవడెంత సంపాదిస్తే వాడే తోపు.
ఇది 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 వీళ్ళ పరిస్థితి. దేంట్లో టాప్ అంటున్నాడు బట్టి గారు? ఆయన ఫ్యాక్ట్లీ చెప్తుండు. ఫ్యాక్టే, మన తెలంగాణ టాప్ కాదు, ఆదాయంలో మన తెలంగాణ టాప్ కాదు. వీళ్ళు పైసలు సంపాదించుకోవడంలో, కమిషన్లు తీసుకోవడంలో వీళ్ళు టాప్. గుండె తరుక్కపోతలేదా అన్న? మా కాంట్రాక్టర్ని చూస్తే కళ్ళెంబడి నీళ్ళు వస్తలేవా అన్న? అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చూస్తే, ఉద్యోగులను చూస్తుంటే, వాళ్ళ బాధలు చూస్తుంటే కొంచెం కూడా కనికరం అనిపిస్తలేదా అన్న? కనికరం కనబడతలేదా అన్న? మా పోలీసు వాళ్ళకు భద్రతా అమౌంట్ కూడా ఇవ్వకపోతే కొంచెం కూడా గుండెలో ఎక్కడో చివుక్కుమన్నట్టు కూడా, చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదా అన్న? జీపీఎఫ్ అమౌంట్ రాకపోతే ఏమనిపిస్తలేదా అన్న? ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి ఉద్యోగం అని ఇచ్చిర్రా? ఒక్కటంటే ఒక ఉద్యోగం భర్తీ చేసిండ్రా? పైకి మాత్రం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాం. ఇంకెన్ని రోజులు రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్లు? ఎగ్జామ్ రాసిన వాళ్ళకి భర్తీలు అయితే చేయాలి కదా, పదవులు అయితే ఇవ్వాలి కదా, ఉద్యోగాలు అయితే రావాలి కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అంతేకాదు, టెక్నీషియన్ పోస్టులు, స్టాఫ్ నర్సులు ఉద్యోగాలు ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఇప్పటి వరకు భర్తీ చేయట్లేదంటే నా భూతో నా భవిష్యత్. ఉద్యోగాలు ఇప్పటివరకు ఒక్కడంటే ఒక్కడికి ఇవ్వలేదు. నోటిఫికేషన్లు, ఎగ్జామ్ ఏమంటారు తెలుసా? వీళ్ళు ఏమంటున్నారు అంటే, అసలు మేము ఇస్తామన్నా వీళ్ళే వద్దంటున్నారండి. మేము నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు నోటిఫికేషన్ ఆపమని అడుగుతున్నారట. తొక్కేం కాదు, తోటకూర కట్టేం కాదు. అరే ఏం సార్, ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? తలసరి ఆదాయం నెంబర్ 1, మేమే టాప్. ఎవరు టాపు? మా టాప్లో ఎవరు కూర్చున్నారు? అక్కడ బట్టి సార్ ఉన్నాడు, అక్కడ పైన చూస్తున్నావు, అక్కడ ఉన్నాడు బట్టి సార్, టాప్లో కూర్చున్నాడు. జర కిందికి దిగి గ్రౌండ్లోకి తిరిగి ఆరోగ్య శాఖల హాస్పిటల్స్లో ఎట్లా ఉన్నాయి హాలతులు, మెడిసిన్స్ ఎందుకు లేవు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు ఎందుకు ఇస్తలేరు, వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుతుకుంటున్నారు, డిఎంఈలకు జీతాలు ఎందుకు లేవు, మా జిహెచ్ఎంసి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా జీతాలు ఎందుకు లేవు, వాళ్ళ జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారు, మా కాంట్రాక్టర్లు మంచిగా సూటు బూటు వేసుకొని తిరిగేటువంటి కాంట్రాక్టర్లకు సూటే లేకుండా చేసినటువంటి బాపత్లు సోపత్లు ఎవరు ఈ రోజున? నిన్న సెక్రటేరియట్ సాక్షిగా గొడవలు అయినాయా లేవా? ఇంకెంతకాలం వాళ్ళ ఘోషకు కారణమై పాపం మూట కట్టుకుంటావు బట్టి విక్రమార్క గారు, పాపం మూట కట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఏమనంటే ప్రోటోకాల్ లేకుండా వచ్చినా, నిమజ్జనంకి వచ్చినా అని మాట్లాడతారు మీరు. ఎంత బాధాకరం. పోలీసులకు భద్రతా అమౌంట్ లేదు, మా డిఎంఈలకు లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు లేదు. 6 నెలలు, ఒక్క నెల జీతం రాకపోతే అల్లాడిపోతారు. ఎందుకంటే అందరూ బడ్జెట్ పద్మనాభమే. జీతం రాగానే ₹1 కూడా మన అకౌంట్లో మిగలదు. అదని ఇదని, పిల్లల ఖర్చు అని, గ్రాసరీస్ అని, స్కూల్ ఫీజులని, అసలు ఏవేవో ఉంటాయి తలకమించిన భారాలు. అవి సరిపోక కూడా అప్పో సొప్పో చేస్తే అసలు జీతమే రాకపోతే ఎట్లా బతకాలి సార్? మరి పీకి పడే నీకు జీతం, నీకు నడిపే ఇది లేకపోతే మాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దు అని పీకి పడే ఉద్యోగంలోకి వెళ్ళి వాళ్ళు ప్రైవేట్లకు పోయి పని చేసుకుంటారు. ఎట్లాగో పెట్టింది కదా ఒక దగ్గర యశోద, హైటెక్ సిటీ షాపింగ్ మాల్ లెవెల్లో కట్టిండు యశోద హాస్పిటల్, లేకపోతే ఈ కొత్తగా ఏఐజీ కట్టిండు. ఇన్ని హాస్పిటల్స్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారు. మీ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఇప్పటికే ఆరోగ్య శాఖ మొత్తం కూడా సితికిపోయి ఉన్నది. ఇక వీళ్ళు కూడా రాజీనామాలు చేసిపోతే జీతం వస్తలేరు అని చెప్పి దిక్కుది మన పబ్లిక్ ఇక కొడతారు, ఇక కొట్టడానికి వస్తారు. ఎందుకని? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేరు, గవర్నమెంట్లో సరిపోరు, స్టాఫ్ నర్సులు లేరు, వాళ్ళకి సేవలు ఎవరు చేయాలి గవర్నమెంట్ ఆసుపత్రులలో? సో మనం దేంట్లో టాప్ ఉన్నాం? టాప్ ఉన్నది బట్టి ఫ్యామిలీయా? టాప్ ఉన్నది రేవంత్ రెడ్డి ఫ్యామిలీయా? టాప్ ఉన్నది మినిస్టర్ల ఫ్యామిలీయా? మన తెలంగాణ ఫ్యామిలీసా? దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.